హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం రెగ్యులర్గా ప్రైజెస్, డీటెయిల్స్, ఆప్షన్ అవే చెప్తుంటాం కదా. ఈసారి ఏంటంటే ఆప్షన్ల వేలంపాట ఎలా జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లైవ్లో ఆప్షన్ జరుగుతుంది. సో ఇప్పుడైతే ఈ కార్ని మనం ఒకసారి చెక్ చేద్దాము ఎర్టిగా. సో ప్రైజెస్, డీటెయిల్స్ అనేవి మనకు ఫుల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. జస్ట్ మీకు ఆప్షన్ ఎలా జరుగుతుందో చూపిస్తున్నాను. మనం రన్నింగ్లోనే ఉంటుంది వెహికల్. మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటా. మనం ఏదైనా సరే ఫిజికల్గా చెక్ చేసుకోవచ్చు. పిల్లర్స్, యాప్రాన్స్, ఫెండర్, ఇంజన్ అంతా చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదిగో అన్న డ్రైవర్ ఉంటాడు, నేను అన్న పక్కనే కూర్చొని తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. అయితే ఎంతసేపు పడుతుంది చూడండి ఒక ఆప్షన్. అన్న అయితే రెగ్యులర్గా ఇక్కడనే చేస్తాడు. ఇక్కడనే చేస్తావు కదా నువ్వు ఫుల్ టైం? ఆదివారం అయితే హాలిడే ఉంటుంది. మండే నుంచి సాటర్డే మీరు ఎప్పుడైనా రావచ్చు. గురువారం రోజు మాత్రం ఎంట్రీ ఉంటుంది. 20,120 కడితేనే రానిస్తారు. నార్మల్గా కూడా రావచ్చు మండే టు సాటర్డే. అప్పుడైతే మీకు ఎంట్రీ ఫీ ఏముండదు. కానీ గురువారం రోజు, థర్స్డే రోజు మాత్రమే ఖచ్చితంగా 20,120 కడితేనే ఎలో చేస్తారు. ఇప్పుడు నా ముందు టాటా హ్యారియర్ ఉంది, దాని తర్వాత ఇన్నోవా క్రిస్టా ఒకటి ఉంది, దాని తర్వాత XL6 ఉంది. సో అవి ఒక 4 కార్లు ముందున్నాయి. అవి అయిపోయిన తర్వాత ఈ కార్ వెళ్తుంది. అప్పుడు వెళ్ళినప్పుడు ఆప్షన్ ఎలా జరుగుతుందో కూడా మీకు చూపిస్తాను. సో వీడియో లెంత్ లేకుండా నేను కొంచెం మూవ్ అవుతున్నప్పుడల్లా షార్ట్ అనేది రికార్డ్ చేసి మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి కొంచెం ముందుకు మూవ్ అవుతుంది వెహికల్. సో ఇంకా 4 వెహికల్ ఉన్నాయి. ఆ 4 వెహికల్ అయిపోయిన తర్వాత ఈ ఎర్టిగా వస్తుంది. ఆప్షన్ కూడా ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను లైవ్లో. లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే ఒక్కొక్క వెహికల్కి ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. ఈ గ్యాప్లో మనం వెహికల్ కండిషన్ కానీ, ఇంజన్ కానీ, వెహికల్ అంతా చెక్ చేసుకోవచ్చు. చలాన్లు ఏమన్నా ఉన్నా కూడా చెక్ చేసుకోవాలి. చలాన్లు పెండింగ్ ఉన్నా మనమే క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ ర్యామ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రైస్ చెప్తారు. వాళ్ళు చెప్పిన ప్రైజే కాకుండా మన ఆఫర్ మనం చెప్పొచ్చు. మనం 20,120 కట్టి వస్తాం కదా. కట్టి వచ్చిన తర్వాత ఒకవేళ వెహికల్ ఏం తీసుకోకపోతే మన 20,000 మనకు అప్పుడే రిఫండ్ ఇస్తారు. ఆ రిఫండబుల్ అమౌంటే. చాలామంది అంటే డౌట్ పడతారు, 20,000 కట్టి వెళ్తే మళ్ళీ ఇస్తారా లేదా అని. వెహికల్ కొనకపోతే మీ 20,000 మీకు అప్పుడే ఇచ్చేస్తారు. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయినాం, చాలా టైం పట్టింది మేము ఇక్కడ రావడానికి. మా ముందు కూడా 2 కార్లు ఉన్నాయి. ఒకటి టాటా హ్యారియర్ జరుగుతుంది ఆప్షన్, నెక్స్ట్ ఒకటి ఎర్టిగా ఉంది. ఇది కూడా ఎర్టిగానే. దీని మీటర్ రీడింగ్ చూసుకుంటే మనకు 1,33,000 తిరిగింది కిలోమీటర్ రీడింగ్. 1,33,923 కిలోమీటర్స్ డ్రివన్. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 15 మైలేజ్ ఇస్తుంది. డీజిల్ వెహికల్ ఇది. మోడల్ డీటెయిల్స్ అయితే ఏం లేవు. ఇంకా ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఆప్షన్ ఎలా జరుగుతుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆప్షన్ దగ్గరకు వచ్చేసినాం. మన ముందు ఎర్టిగా ఆప్షన్ జరుగుతుంది. ఇదిగోండి ఇట్లా కస్టమర్స్ అందరు ఇక్కడ కూర్చుంటారు, మీకు కనిపిస్తారు కదా. సో కస్టమర్స్ అందరు అక్కడ కూర్చున్నప్పుడు వెహికల్కి ఇక్కడ వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మైక్లో ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే పాడుకోవచ్చు. మీకు ఆడియో వినిపిస్తుంది అనుకుంటాను. అది ఉంది, అది సేల్ కాలేదు. పాప మనదే ఇప్పుడు ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగంగానే మనకు డీటెయిల్స్ అనేవి చెప్తారు. మైక్లో అనౌన్స్ చేస్తారు. ప్రైజెస్ కూడా మైక్లో చెప్తారు. కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు బుక్లెట్ ఉంటుంది వాళ్ళ చేతిలో, ఆ బుక్లెట్ చూపిస్తారు పైకి. 2015 మోడల్ ఎట్టిగా ఒరిజినల్ ఆర్సీ ఉంది. 4 lakhs కంపెనీ ప్రైస్. శ్రీరామ్ ఆటో వాళ్ళ ప్రైస్ 4 లక్షలు. ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోతే 350 అడుగుతున్నారు. ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోతే 240 ఎవరు ఆప్షన్ చూపించారు. అంటే ఎవరు 2,40,000 వాళ్ళ ఆఫర్ చెప్పారు. అదిగోండి ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు చెప్తారు. 270కి వెళ్ళింది ఆప్షన్ అయితే. 270, 280, 10,000 లేదంటే 5,000 పెరుగుతుంది ఒక్కొక్క వెహికల్కి. 280 దాకా వచ్చింది. 5,000 పెంచుకోవచ్చు అంటున్నారు, వింటున్నారు కదా. 275 ఒకటోసారి, రెండోసారి సేమ్ లడ్డు వేలం పాట ఎలా అవుతుందో అలా హైయెస్ట్ బిడ్ ఎవరు ఇస్తారో వాళ్ళకి సేల్ అవుతుంది. ఇప్పుడు మీరు పాడిరు కదా, 3 వాడినప్పుడు సేల్ అయిన వాళ్ళకే మీకు పైసలు అనేవి ఆగుతాయి 20,000. మిగతా వాళ్ళకి ఏం కాదు, మన 20,000 మనకు అప్పుడే ఇచ్చేస్తారు. మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ ఏం లేదు. సేల్ అయిపోయింది. 2 లక్షల బిడ్డర్ నెంబర్ అతను కొన్నాడు, చూపిస్తుంది చూసిరా బుక్. 2,75,000కి సోల్డ్, సేల్ అయిపోయింది. ఇప్పుడు కొన్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక పేమెంట్ చేసుకోవాలి. 2,75,000 కదా, 1,02,500 కమిషన్. 1,02,500 కమిషన్ లాగా అనుకోండి, సర్వీస్ ఛార్జ్. 2,75,000 కాబట్టి ఒక 6,000 దాకా సర్వీస్ ఛార్జ్ అవుతాయి.
6,000కి 18% GST, ఒక 1,500 అవుతాయి. అవి కట్టుకొని బండి తీసుకెళ్ళిపోవాలి. ఇంకా మనకు ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది కాబట్టి ఒరిజినల్ ఆర్ట్స్ ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. కావాలంటే డిపెండ్ ఆన్ ఆర్టీఏ ఛార్జెస్ తీసుకొని సీసీ కూడా ఇప్పిస్తారు. 2,70,000కి సేల్ అయిపోయింది ఎట్టిగా డీజిల్ వెహికల్. ప్రైస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అన్ని పవర్ విండోస్ ఉన్నాయి. 1,30,000 తిరిగింది కిలోమీటర్. వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇగో తీసుకొచ్చి సేమ్ పొజిషన్లో పెడతారు. ఇగో అన్న వాళ్ళు ఇగో ఉన్నారు వెహికల్.